నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది, గో బ్యాక్ మార్వాడి. ఏదైతే మార్కెట్లో ఒక దళిత సోదరుడిని మార్వాడి వాళ్ళు కొట్టారు అన్న ఉద్దేశంతో అసలు వాళ్ళ దందాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ యొక్క ఏదైతే వ్యాపారాలన్నీ కూడా అంత అవినీతి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, కల్తీ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సాధారణంగా ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ యొక్క మనుగడికే ఈరోజు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉన్నట్టు కూడా అందరూ కూడా ముక్తకంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు మన రాత్రి తెలంగాణ శ్యామ్ని, అదేవిధంగా మన పృథ్వీ అన్నగారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వైనం మనమైతే చూసాం. ఏదైతే మరి తెలంగాణలో ఏదైతే వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోతుంది, వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోవాలంటూ కూడా ఈరోజు చాలామంది జర్నలిస్టులు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ నాయకులందరూ కూడా ముక్తకంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు రాత్రి ఏదైతే మన పృథ్వీ గారిని అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని కావచ్చు, అదేవిధంగానే తెలంగాణ శ్యామని అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని వీళ్ళు నిరసిస్తూ ఈరోజు గన్ పార్క్ దగ్గర వీళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి విఠల్ గారు. సో గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఈరోజు చాలా జటిలమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగుసిపడతా ఉంది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వెళ్ళిందో ఆ ఉద్యమం లాగానే దీన్ని కూడా కొనసాగించే పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి రాత్రి అరెస్టులను ఏ విధంగా చూస్తారు? మరి గో బ్యాక్ మార్వాడి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జరిగిన సంఘటనను విశ్లేషిస్తే అక్కడ పాట్ మార్కెట్ లో చిన్న గొడవ జరిగింది. అక్కడ ట్రాఫిక్ లో గొడవ జరగడం అనేది సర్వసాధారణం. కానీ దళిత జాతి పేరు మీద నీచ్ కమీనే వాలే అని నానా దుర్భాషలు ఆడుతూ కులం పేరుతో అవమానపరచడము, ఆయన కొడుతుంటే అడ్డొచ్చిన వ్యక్తిని దూద్ బేచిన వాళ్ళే తుంబి బాత్ కడతారే అని యాదవ జాతికి చెందిన మా సోదరుడిని దాడి చేశారు. ఆయనని రక్తం వచ్చినట్టు కొడుతుంటే ఇంకో మిత్రుడు మన గుజరాత్ సోదరుడు వస్తే ఆయన్ని కొట్టారు. అంటే ఇక్కడ ట్రాఫిక్ లో జరిగిన గొడవ చిన్న గొడవగా చూడడం కాదు, వీళ్ళ యొక్క డబ్బు ఆధిపత్యము, అహంకారము, బలుపు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే గొడవ జరిగి దాదాపు 4 రోజులు అయింది. మరి ఎఫ్ఐఆర్ కూడా అయింది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా బుక్ అయింది. మరి ఎందుకు దాడి చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఎవరైనా బాధితుల పక్షాన నిలబడతారు. అక్కడ న్యాయం అన్యాయం చూస్తే అన్యాయం చేసింది అక్కడ ఉన్న ఒక మార్వాడికి సంబంధించిన వ్యాపారస్తులు. మరి ఇంతవరకు అరెస్ట్ చేయట్లేదంటే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా? ఇప్పుడు ఇది ఒక సంఘటన. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తక్కువ సమయంలో ఆమన్గల్లు బంద్ ఎందుకు పిలిపించారు? వనపర్తిలో ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? పక్క రాష్ట్రమైన ఒంగోలులో గానీ నంద్యాలలో గానీ ఎందుకు గొడవలు అవుతున్నాయి? అంటే ఈ ఆధిపత్య భావజాలము అధికారంతో పాటు ఇప్పుడు తెలంగాణ అంటేనే తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషల కలయిక దక్కన్ పీఠభూమిలో. మరి మరాఠీ వాళ్ళని ఎవరు వెళ్ళిపోమనట్లే, కన్నడ వాళ్ళ మీద ఎక్కడ దాడి జరగలే, లేకపోతే బెంగాల్ వాళ్ళని ఎవరు వెళ్ళిపోమలే, బీహార్ వాళ్ళని ఎవరు వెళ్ళిపోలే. హైదరాబాద్ అంటేనే ఇంక్లూజివ్నెస్. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలు జరిగినప్పటికీ ఏ ఒక్క ఆంధ్రుడి మీద ఏ తెలంగాణ వాసి దాడి చేయలే. ప్రపంచం మొత్తంలో అమెరికా నుంచి మొదలు పెడితే బొంబాయి వరకు, ఒరిస్సా నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు లోకల్ నాన్ లోకల్ ఉద్యమాలు ఎక్కడ జరిగినా కూడా స్థానికులు నాన్ లోకల్ మీద దాడులు జరగడం సర్వసాధారణం. కానీ ప్రపంచం మొత్తంలో ఏకైక ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఏ నాన్ లోకల్ మీద గానీ, ఏ ఆంధ్ర వాళ్ళ మీద గానీ, ఏ మార్వాడీల మీద గానీ ఎక్కడ దాడి జరగలే. ఉల్టా బతకడానికి వచ్చిన వాళ్ళు, పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు స్థానికుల మీద దాడి చేస్తున్నారంటే ఇది వాళ్ళ యొక్క అహంకారానికి, బలుపుకి, ఆధిపత్య భావజాలానికి. మేము పృథ్వీ గారు గానీ, మేము గానీ, మా తెలంగాణ క్రాంతిదారులు ఎక్కడా కూడా మేము మార్వాడి గోబ్యాక్ అల్లే. మార్వాడీల సమస్య పరిష్కారానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మేధావులని, హరగోపాల్ గారిని, రాఘవాచారి గారిని, సమాజంలో ఉన్న మేధావులను పిలిచి ట్రేడ్, కామర్స్, వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాలతో చర్చలు జరిపి తెలంగాణ భూమిపుత్రులకి, తెలంగాణ స్థానిక వ్యాపారస్తులకి రక్షణ చట్టం చేయడం కోసం ప్రభుత్వానికి ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయాలి. ఈ సమస్యకి మూల కారణాలు ఎత్తుకుంటున్నాం. ఈ సమస్య మూల కారణాలు నిరుద్యోగము, పేదరికము, వలస వచ్చిన వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కులం పేరుతో అవమానించడము, భాష పేరుతో అవమానించడము. ప్రభుత్వం ఏమో ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతుంది, బాధితులు దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈ ప్రశ్నించినందుకు ఆయన ఎవరో గుజరాత్, రాజస్థాన్ సమాజ్ అట ఆయన జిగ్నేష్ గారు ఉల్టా తెలంగాణ ప్రజలందరూ తాగుబోతులు, తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మీరంతా రజాకారు వారసులు, మీరు సాహెబ్ల ఉంచిన తిండి తింటారని అవమానించారు. మరి ఇంతవరకు ఆయన మీద ఒక కేసు బుక్ కాలే.
ఉస్మానియా విద్యార్థులు మార్వడి గో బ్యాక్ అనే ఉద్యమానికి మద్దతుగా బంధుకు పిలిపించారు. దానిలో తెలంగాణ క్రాంతి దళ అఫీషియల్ గా గానీ అనఫీషియల్ గానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా పృథ్వీరాజ్ గారికి సంబంధం లేదు. నిన్నటితో ఆ గొడవ ముగిసిపోయింది అనుకుంటే మరి అర్ధరాత్రి పోలీసులు గుంపులుగా వచ్చి మఫ్టీలో వచ్చి రౌడీల్లాగా గుండాల్లాగా వచ్చి వారెంట్ లేకుండా అర్ధరాత్రి కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మీరు నిజంగానే బంధుకి ప్రివెంటివ్ అరెస్ట్ చేయదలుచుకుంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడే రాజకీయ కుట్ర కనబడుతుంది. బాధితుల పక్షాన నిలబడ్డ తెలంగాణ భూమిపుత్రుల ప్రతీక గొంతుకైన పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ సమాజం మొత్తాన్ని బందీ పెట్టడమే. వాళ్ళ నాన్నగారు 1952లోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి. గైర్ ముల్కీ ఉద్యమానికి నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమానికి పలికారు. అలాంటి వ్యక్తి పుత్రుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు తన జీవితం అంతా తెలంగాణ ప్రాంత హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత భూమిపుత్రుల రక్షణ కోసం, విద్యా వైద్య రంగాలలో నిరుద్యోగుల పక్షాన ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గొంతుకుగా నిలబడుతూ మమ్మల్ని అందరినీ స్ఫూర్తి చేసి యూనివర్సిటీలో మమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా అక్రమంగా అరెస్ట్ చేసిరంటే మీరు తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే. దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే నిన్న ఎవరైతే మన ఈ మార్వాడిలో కావచ్చు, ఎవరైతే దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి కావచ్చు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయినా కూడా మీ మీద ఇలాంటి దాడులు కానీ ఇలాంటి అరెస్టులు కానీ చేయడం వెనకాల దీని వెనకాల ఏమి కుట్ర దాగుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు గొడవ సమస్య పోవాలనేదే మా ఉద్దేశం. గొడవ సమస్య పోతే అందరికన్నా ముఖ్యంగా మేమే సంతోషపడతాం. తెలంగాణ అనేది శాంతి కాముకులం. అవును, మేము గొడవలు సృష్టించే వాళ్ళం కాదు. మా వృత్తులు పోయినాయి, మా వ్యాపారాలు పోయినాయి అని విశ్వకర్మలు, కంసాలి వాళ్ళు, వైశ్యులు రోడ్ల మీదకి వస్తే మీరు రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడాలని రాజకీయ పార్టీలు ఈ గొడవలో మంట పోసింది వాళ్ళు. మంటలో పెట్రోల్ పోసింది ఎవరు? మేమేమో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం రావాలి, భూమిపుత్రులకి లోకల్ వ్యాపారస్తులకి 80% రిజర్వేషన్ ఇవ్వాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతోటి, వ్యాపారవేత్తలతోటి, మేధావులతోటి చర్చలు జరిపి మేము ఎక్కడ మా బ్యానర్ లో కూడా మార్వాడీల సమస్య పరిష్కార మార్గాలు అని చెప్పినాం. మేము ఎక్కడ తెలంగాణ క్రాంతి దళ తరపున కానీ, నేను కానీ, పృథ్వన్న కానీ, మా కార్యకర్తలు కానీ, తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ కూడా గోబ్యాక్ అనేది తెలంగాణ కల్చర్ కాదు. మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద దాడులు చేస్తే కాళోజీ నారాయణరావు గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. మేము అందరం ఈక్వల్ కాదు. ఇప్పుడు రాజ్యాంగం దేశంలో ఎవరికి ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ఇచ్చింది, బతికే హక్కు ఇచ్చింది. బతకడానికి వచ్చిన వాళ్ళ మీద మా ఆధిపత్యం కాదు. మా బతుకు మా పొట్టకూటి కొట్టేటోళ్ళ మీదనే మా నిరసన తప్ప మేము ఎక్కడ ఎవరి మీద దాడులు చేయలే. ఉల్టా మా మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ వ్యాపారంలో ముడి సరుకు వాళ్ళకి ఇవాళ ఏ వ్యాపారం పెట్టాలన్నా కూడా ల్యాండ్, లేబర్, క్యాపిటల్, మిషన్, మెటీరియల్ అంటాం. ల్యాండ్ ఇద్దరికి సేమే, కానీ లేబర్ వాళ్ళు అక్కడ నుంచి శ్రమ దోపిడీ చేస్తున్నారు. రెండు, ముడి సరుకుని రా మెటీరియల్ ప్రొడక్షన్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. సెకండ్, వడ్డీ లేని రుణాలు తెచ్చుకుంటున్నారు. హవాలా దందా చేస్తున్నారు, జీరో దందా చేస్తున్నారు, కల్తీ దందా చేస్తున్నారు. ఈ కల్తీ వ్యాపారానికి మా ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ తెలంగాణలో పెరగడానికి ప్రధాన కారణం బంగారంలో ఇరిడియం కలుపుతున్నారు. బంగారంలో ఇరిడియం కలపడం వల్ల మొత్తం మా అక్క చెల్లెలకి, మా అమ్మలకి గొలుసు మొత్తం మెడలంతా కూడా పచ్చగా తయారై బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. మీరు కావాలంటే ఎక్స్పర్ట్స్ అడగండి. అదే విధంగా వెండిలో సైంటిఫిక్ గా చెప్తున్నారు, మీరు ఇలా ఏ డాక్టర్ అయినా అడగండి. బంగారంలో ఇరిడియం కలపడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వెండిలో జీసం కలపడం వల్ల రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇలా తినే ఆహారం కల్తీ, బొట్టు పిల్ల దగ్గర నుంచి, కంగనా హాల్ దగ్గర నుంచి, ఫ్యాన్సీ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్ దగ్గర వరకు ఏది తీసుకున్నా ఒక తాడి చెట్టు ఎక్కడము, లేకపోతే మాంసం, చికెన్, మటన్ షాపులు తప్ప అన్ని వ్యాపారాల్లోకి వీళ్ళు వచ్చేసారు. ఇద్దరు సమానుల మధ్య వ్యాపారం జరిగితే ఓకే. ఉదాహరణకి ఆశీర్వాద్ గోధుమ పిండి అనేది మార్కెట్ లో హోల్సేల్ గా మా వైశ్యులు, మా వ్యాపారస్తులు 63 రూపాయలకు కొని 65కో 70కో అమ్ముతున్నారు. కానీ పక్కనున్న మార్వాడి వాళ్ళు 60 రూపాయలకి, 55 రూపాయలకి అమ్ముతున్నారు. మరి మాకే హోల్సేల్ గా 63 రూపాయలకు వస్తే వాళ్ళు 60 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు వినియోగదారులకు? అంటే కల్తీ దందా అన్న చేస్తున్నారు, లేకపోతే రాకెట్ ఉంది. అదే విధంగా ఆశీర్వాద్ అనే ఒక పైపు 1 ఇంచ్ పైపు 1 ఫీట్ తీసుకుంటే అది హోల్సేల్ రేటే మాకు 288 రూపాయలకు వస్తుంది. 288 రూపాయలకు వచ్చిన దాన్ని మేము ట్యాక్సులు కలుపుకొని, మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కలుపుకొని, మా లేబర్ ఛార్జీలు కలుపుకుంటే 300కో 310 రూపాయలు. కానీ మా పక్కనున్న మార్వాడి సోదరుడు 250 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎట్లా అమ్ముతున్నాడు అంటే అది కల్తీ సరుకు అయితే తప్ప కాదు. ఇంకొకటి, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి, బ్యాంకులు వాళ్ళకి రుణాలు ఇస్తున్నాయి, వాళ్ళకి నెట్వర్క్ ఉంది, సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. భారతదేశ వ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్
వాళ్ళే, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే, హోల్సేలర్స్ వాళ్ళే, రిటైలర్స్ వాళ్ళే. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇప్పుడు మీరు ఒక లివైస్ పాయింట్ మీరు కొనుక్కోవాలంటే మీకు డిస్ట్రిబ్యూటర్ రేట్ దగ్గర పోయి కొనుక్కోవాలి, మీరు మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ అమ్మరు. కానీ వాళ్ళకి ఇల్లీగల్ గా ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్స్ అన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ట్యాక్సులు కట్టకుండా జీరో దందా చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళయే. కాబట్టి ఈ ఇల్లీగల్ వ్యాపారాన్ని అడ్డుకోవాలి, స్థానిక వ్యాపారాలను రక్షించాలని చెప్పి మేము మా డిమాండ్ ఎవరినో వెళ్ళిపోమనే కల్చర్ కాదు, న్యాయంగా చట్టబద్ధంగా స్థానిక భూమిపుత్రులకి స్థానిక వ్యాపారులకి రక్షణ చట్టం కల్పించాలి. తమిళనాడులో ఏ విధంగా అయితే కామరాజు నాడార్ గారు స్థానిక వ్యాపారస్తులను కాపాడిరో ఆ విధంగా కాపాడమని అడుగుతారు. ఓకే, కానీ ముఖ్యంగా చూసుకుంటే మీరు గో బ్యాక్ నినాదంతో స్టార్ట్ చేసి ఇప్పుడు దాన్ని కల్తీ వ్యాపారాన్ని మీరు రద్దు చేయాలన్న విధంగా దాన్ని టర్న్ చేశారు. సో మీ పోరాటం దీనికి ఇప్పుడు వచ్చిన పక్క రాష్ట్రాలందరూ కూడా ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళని గోబ్యాక్ అని చెప్పేసి పంపించేశారు, తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలనే విషయాలు ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నారో అది ఏమీ జరగట్లేదు. సో ఉన్న వ్యాపారులు కూడా పోగొట్టుకుంటే ఏం చేద్దామని ఉద్దేశం, ఇది భారతదేశాన్ని ఏం చేద్దాం అనే ఉద్దేశంతో మీరంతా చేస్తున్నారని చెప్పి చాలా మంది కొంత సోకాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా ఇలా గ్లోబలైజేషన్ వచ్చినాక అమెరికా అనేది అగ్రరాజ్యం. అమెరికా నుంచే అమెరికా పెద్దన్న రిచ్ కంట్రీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్న కంట్రీ, టెక్నాలజీ ఉన్న కంట్రీలోనే అమెరికా ఫస్ట్. మా అమెరికా వాళ్ళకు ఉద్యోగాలు వ్యాపారాల్లో అవకాశాలు వచ్చినాకనే మిగతా వాళ్ళకి అని చెప్పి ట్రంప్ గారు అమెరికా ఫస్ట్ అని చెప్తున్నారు. ఇలా బాంబేలో శివసేన మూవ్మెంట్ అక్కడ స్థానికుల మీద నాన్ లోకల్ మీద దాడులు చేసిరు. ఒరిస్సాలో మార్వాడీలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది, కర్ణాటకలో ఉద్యమం జరిగింది. మేము ఏ నాన్ లోకల్ మీద దాడులు చేయలే, ఏ బీహార్ వాళ్ళ మీద దాడులు చేయలే, ఏ వెస్ట్ బెంగాల్ వాళ్ళ మీద దాడులు చేయలే, ఏ కర్ణాటక వాళ్ళ మీద దాడులు చేయలే, ఏ మరాఠీ వాళ్ళని గోబ్యాక్ అని చెప్పలే. కానీ మీరు బతకచ్చు. ఇప్పుడు అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రాయలసీమ గంజి తినొచ్చు అని చెప్పినాం. ఎక్కడన్నా మీరు చెప్పండి, గత 25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు మీరు, ఏ ఆంధ్ర వాళ్ళ మీద మా పిల్లలు 1200 మంది చచ్చిపోయారు తప్ప ఆ రోజు 69లో 370 మంది మా పిల్లలే చచ్చిపోయారు. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ప్రభుత్వం ఈ సమస్యని గత 1 మంత్ నుంచి ఎందుకు పరిష్కరించలే? ఒక చిన్న ఇష్యూలో అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల మండలాల్లో కూడా ఈ కల్తీ సరుకు వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జోలికి వస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం. మా ఆత్మగౌరవానికి, మా హక్కులకి భంగం కలిగితే ఎవరితోనైనా యుద్ధంతో కొట్లాడతాం. తెలంగాణ అంటే ఆర్మీతో కొట్లాడి 370 మంది చనిపోయిన చరిత్ర. మా ఆత్మగౌరవానికి భంగం కలిపితే మేము ప్రాణాలకు తెగించైనా పోరాడతాం. కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి మీద దాడులు చేయం. మేము శాంతి కామకులం. కానీ మమ్మల్ని అవమానిస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని, ట్రేడ్, వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాలని, స్థానిక భూమిపుత్రులకి, స్థానిక వ్యాపారస్తులకి రక్షణ చట్టం కావాలి. మా వనరులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు 20% మీరు ఎవరైనా రావచ్చు. ఇప్పుడు మొత్తం నాన్ లోకల్లో వస్తే మరి లోకల్లో పరిస్థితి ఇప్పుడు. అందుకని మేము ఏమంటున్నామంటే, భారత రాజ్యాంగ స్ఫూర్తే బక్కోడికి, బలహీనుడికి న్యాయం చేయాలని. వాళ్ళతో మేము పోలిస్తే మేము ఆర్థికంగా ధనవంతులం కాదు. వాళ్ళతో పోలిస్తే వ్యాపారంలో వాళ్ళు 100 సంవత్సరాల నుంచి చిట్కాలు తెలుసు. వాళ్ళు వ్యాపారాన్ని యుద్ధంలాగా చేస్తారు. వాళ్ళకి అన్ని రకాల మోసాలు తెలుసు. మాకు వ్యాపారం ఏదో బతుకు తెరువు కోసం చేసుకోవడం తెలుసు తప్ప మనం వ్యాపారం యుద్ధంలాగా చేయం. మేము జీవించడం కోసం బతుకుతాం తప్ప మాకు డబ్బు ఒక్కటే దురాశ లేదు. దురాశ దుఃఖానికి చేటు. దయచేసి మా సంస్కృతిని గౌరవించండి, మా భాషని గౌరవించండి. ఇవాళ తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు, కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు, మలయాళంలో మలయాళం మాట్లాడతారు. అక్కడ వ్యాపారస్తులు కూడా నేర్చుకుంటారు. మరి 99% ఇక్కడ మార్వాడీలు తెలుగు రాదు వాళ్ళకి. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటి నుంచి ఇక్కడ వ్యాపారస్తుల, ఇక్కడ ప్రజల మన్ననలు గెలుచుకోవాలంటే ప్రతి బోర్డు తెలుగులో ఉండాల్సిందే. మీరు హిందీలో పెట్టుకోండి, ఇంగ్లీష్ లో పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తెలుగులో కంపల్సరీ బోర్డు లేదంటే మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తాం. ఖచ్చితంగా మేము ఎవరి మీద దాడులు చేయం, ఎవరిని మేము ఫోర్స్ చేయం. మీరు తెలంగాణ ప్రజల మన్ననలు గెలుచుకోవాలంటే ఫస్ట్ తెలుగు నేర్చుకోండి, మీ బోర్డులు తెలుగులో రాయండి, మీ బిల్లు తెలుగులో ఇవ్వండి. చాలా మంది అమాయక ప్రజలని వీళ్ళు వడ్డీ వ్యాపారం పేరుతో, అక్రమ దందాల పేరుతో, హవాలా పేరుతో చేస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం మేము ఎంత ఉద్యమమైనా చేస్తాం. మా పృథ్వన్నని ఇమీడియట్ గా బేషరతుగా విడుదల చేయాలి. ఎటువంటి వారెంట్ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా తెలంగాణ సమాజం ఖండిస్తుంది. జై తెలంగాణ. పృథ్వన్న మీద ఈ విధమైనటువంటి చర్యలు చేసేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మరి నిజంగా వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అసలు దీని వెనకాల ఏం దాగుందని మీరు అనుకుంటారు? ఇందాక మీరు అన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ఎవరైతే మమ్మల్ని తెలంగాణ వాళ్ళందరూ తాగుబోతులు అన్న గుజరాత్ నాయకుడిని అరెస్ట్ చేయకుండా, తెలంగాణ ప్రజలందరూ సాయబులు ఉంచిన ఫుడ్ తింటారని మమ్మల్ని అవమానించి మా ఆత్మగౌరవానికి కించపరిచిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా,
బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతున్న వృద్ధులను అరెస్ట్ చేయడము, మా తెలంగాణ శ్యామ్ను అరెస్ట్ చేయడము, చాలా మంది విద్యార్థులను అరెస్ట్ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టినట్టే. ఇది ప్రజాపాలన కాదు, నియంత పాలన. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.